హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కాలు ఊపినాయి, ఏం కాలు అసలు ఊపినాయి అని అడిగినాను. అప్పటికే నాకు చెప్పలేదు. ఏమా కాలు వచ్చి ఇప్పుడే పడిపోయింది, కుట్రలు వచ్చి పడిపోయినాయి కాలు మీద, కాలు వాపు వచ్చిందమ్మా అని చెప్పి. నా పేరు మంజమ్మ, వాళ్ళ పెద్దమ్మ. ఇప్పుడు చనిపోయిండే పాప వాళ్ళ పెద్దమ్మ. నేను మా పాపకు జరిగిన అన్యాయానికి ఇంకో బిడ్డకి జరగకూడదు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగల. మా బిడ్డకి ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది కదా, దానికి మీరు న్యాయం చేస్తేనే మేము చేస్తాం. మంజు, సార్ మాకు ముగ్గురు పైన అనుమానం సార్. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు అమ్మాయి మాకొద్దు, బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి, మాకు న్యాయం జరిగిపోని మళ్ళీ మేము బాడీ తెచ్చి బాడీని మేము తెచ్చుకొని మా వాళ్ళ దాని సంస్కారం మేము చేసుకుంటాం. ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది సార్. మేము వదిలిపోయి మేము డ్యూటీలు పోవాలా, మేము అందరికి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోపోయే కాదు. ఓకేనా, కరెక్టా? మాకు న్యాయం కావాలా, బాడీ తీసుకెళ్ళిపోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగిన బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. ఎట్లా చనిపోయింది అమ్మాయి, కరెక్ట్, మాకు న్యాయం ఇవ్వండి, ఎత్తుకోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి. ఏ బిడ్డకి న్యాయం జరగాలి, ఆడబిడ్డకి న్యాయం జరగాలి. DNA టెస్ట్ రిపోర్ట్స్ రావాలంటే 15 రోజులు మినిమం, ఇంకా ఎక్కువ పట్టవచ్చు. పైగా ఇప్పుడు రేపు 1-4 అనుమానం రేపు వాళ్ళు చూస్తే అది కేసు క్లోజ్. వాళ్ళకి డిఎన్ఏలో మ్యాచ్ కాలేదంటే ఇంకా కొంతమంది అనుమానం, అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంకో నిలబడతాం. అంతవరకు పెట్టిన దానికి పాసిబుల్ అది పెట్టాము. బాబు రావడానికి 15 రోజులు పట్టింది, మినిమం 15 రోజులు. ఎందుకంటే జరిగింది ఈవెన్ తండ్రే రేప్ చేస్తే వాడి జైలు శిక్ష పడి కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం న్యాయం జరగలేదు, అది ఓకే బాబు. ఈ రోజు ఎవరైనా కూడా అదే చేస్తాము. తండ్రి అయినా కూడా పంపించారా, జైలు శిక్ష పడింది కదా దాంట్లో. కూడా డిఎన్ఏ టెస్ట్ రావాలి, టైం పడుతుంది. ఆ రోజు తండ్రిని జైలు పంపాలన్నా కూడా టైం పడుతుంది.